తెలంగాణ మున్సిపాలిటీల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్న దగ్గర ఆందోళ్ జోగిపేట 20 అక్కడ 11 వచ్చిన వాళ్ళు సక్సెస్ కాంగ్రెస్ కొట్టేసింది. గడ్డపోతారం 14 బీఆర్ఎస్కి వచ్చిన అక్కడ 18కి గాను ఎవరైతే 9 10 వచ్చిన వాళ్ళకి లెక్క ఆటోమేటిక్ 14 వచ్చేసింది కాబట్టి బీఆర్ఎస్ కొట్టేసింది. గుమ్మడిదల 22 12 కావాలి బీఆర్ఎస్కి 15 వచ్చింది కొట్టేసింది. ఇందిరేశం 18 అంటే 9 + 1 10 కావాలా 9 బీఆర్ఎస్కి వచ్చేసింది. ఒక ఇండిపెండెంట్ ఉన్నారు కాబట్టి అది బీఆర్ఎస్ కొట్టేస్తుంది. ఇస్నాపూర్ 26 13 కావాలి 14 కావాలి 12 బీఆర్ఎస్కి వచ్చినాయి 10 కాంగ్రెస్కి వచ్చింది 4 ఇండిపెండెంట్. నలుగురిని కలుపుకుంటే బీఆర్ఎస్ కొడుతుంది. నలుగురిని ఇదే ఇండిపెండెంట్లను కలుపుకుంటే కాంగ్రెస్ అయినా కొట్టచ్చు, ఇండిపెండెంట్లను కలుపుకుంటే బీఆర్ఎస్ అయినా కొట్టచ్చు. జిన్నారం 20 11 కావాలి 8 బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ 4 బీజేపీ 2 ఇండిపెండెంట్. ఇలా ఇద్దరు ఇండిపెండెంట్లు కలుపుకున్నా అక్కడ కాంగ్రెస్కి సాధ్యం కాదు. అదే బీఆర్ఎస్కి కనుక బీజేపీ మద్దతు ఇస్తే కుదురుతుంది, లేదా బీఆర్ఎస్కి ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చినా కుదురుతుంది. కాబట్టి అక్కడ ఇండిపెండెంట్తో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కోహిర్ 16 అంటే 9 కావాలి 8 కాంగ్రెస్ ఇండిపెండెంట్ 2 ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఫామ్ చేయొచ్చు. 5 బీఆర్ఎస్ 1 బీజేపీ ఇండిపెండెంట్ కలిపితే 6 2 8 కాబట్టి సాధ్యం కాదు, అది ఖచ్చితంగా కాంగ్రెస్ కొడుతుంది. నారాయణఖేడ్ 15 8 కావాలి 11 కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొట్టేసినట్టే. సదాశివపేట 26 గాను 14 కావాలి కాంగ్రెస్ అక్కడ 17 వచ్చింది కాబట్టి అది సాధించేసినట్టే. సంగారెడ్డి 38 19 20 కావాలి 22 కాంగ్రెస్కి వచ్చినాయి కాబట్టి కొట్టేసినట్టే, జగ్గారెడ్డి సాధించేసినట్టే. జహీరాబాద్ 37 19 కావాలి 15 ఇక్కడ బీఆర్ఎస్ 14 కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీ కనుక 3 బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే కొట్టినట్టు. అయితే ఇండిపెండెంట్లు 5 గెలిచారు. ఈ 5 కాంగ్రెస్ కలుపుకుంటే 19తో అది సాధిస్తుంది. ఈ 5 బీఆర్ఎస్ కలుపుకుంటే 20 అవుతుంది, అది సాధిస్తుంది. ఇది తాజా అంశం అనమాట. మిగతా వేరే వీడియోలో చూద్దాం.